Hi, hello, pleasant morning all. The moral story is retold by Sriram. Welcome, dear students, teachers, and friends, to another moral story of The Faithful Dog. I hope you are enjoying listening to them. By telling these stories, I am also enjoying. Once there lived an old rich man in a village. He had a dog named Mighty. Both of them loved each other. One night, when the old man was sleeping, Mighty saw a thief entering the house and started barking loudly. And the thief ran away. But this disturbed the old man. He looked around and asked, Mighty, why are you barking? The next day, the same thief once again came. After filling his bag with the old man's riches, the thief laughed. This time, Mighty did not bark and quietly followed him. The thief dug a hole behind the house and buried the bag in it. The following day, the old man saw his treasure chest empty. He started to wail, but Mighty pulled his master's shirt and brought him to where the thief hid his valuables. Within minutes, Mighty dug out the bag and gave it to his master. The old man embraced Mighty and thanked him. Moral: faithfulness makes not only human beings, but even animals great. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒకానొకప్పుడు ఒక ధనవంతుడైనటువంటి వృద్ధుడు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుక్క ఉండేది. ఆ కుక్క పేరు మైటీ. కుక్క మరియు ఆ వృద్ధ ధనవంతుడు ఇద్దరూ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి బాగా ఇష్టం. ఒకరోజు రాత్రి ఆ వృద్ధుడు నిద్రపోతూ ఉండగా ఆ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించటం మైటీ చూసి పెద్దగా మురిగింది. ఆ దెబ్బకు ఆ దొంగ పరిగెత్తాడు. అయితే ఈ కుక్క మొరిగినటువంటి శబ్దానికి ఆ వృద్ధుడు యొక్క నిద్ర డిస్టర్బ్ అయింది. అది చూసి కుక్క అలా ఉంటే ఆ వృద్ధుడు లేచి చుట్టుపక్కల చూసి, మైటీ, ఎందుకు అలా మురుగుతున్నావు అని అడిగాడు. నెక్స్ట్ డే మరలా అదే దొంగ వచ్చాడు. కానీ ఈసారి కుక్క మొరగలేదు. ఆ దొంగ తన యొక్క బ్యాగ్ నిండా ఆ వృద్ధుడి యొక్క వస్తువులన్నీ నింపుకున్నాడు. తరువాత ఆ ఇల్లు వదిలి బయటికి వచ్చాడు. ఈసారి మొరగకుండా కుక్క ఏం చేసిందో తెలుసా? ఆ దొంగ వెంట అనుసరించింది. ఆ దొంగ ఇంటి వెనక ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఈ సంచిని పూడ్చిపెట్టాడు. తెల్లవారేసరికి ఆ వృద్ధుడు నిద్రలేచి తన యొక్క సంపద ఉన్నటువంటి కబ్బోర్డ్లో ఖాళీగా ఉండడం చూసి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు అది చూసినటువంటి మైటీ అతని యొక్క చొక్కాని పట్టుకొని లాగి ఇంటి వెనక ఉన్నటువంటి ఆ గొయ్యి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఎక్కడైతే ఆ దొంగ ఆ వస్తువులను పాతిపెట్టాడో ఆ గొయ్యి దగ్గరికి తీసుకువెళ్ళింది. క్షణాల్లో మైటీ ఆ గొయ్యిని తవ్వి ఆ బ్యాగ్ను తీసి వాళ్ళ యొక్క మాస్టర్కి ఇచ్చింది. అది చాలా బాగా నచ్చి ఆ ముసలి ధనవంతుడు మైటీకి ధన్యవాదాలు చెప్పాడు. ఈ కథ యొక్క నీతి: నిజాయితీ అనేటువంటిది మానవుల్లోనే కాదు, జంతువుల్లో కూడా నిజాయితీ ఉంటుంది. దానికి ఇదే నిదర్శనం.
Thank you, one and all. Have a wonderful day. Bye bye.